దేవుడు ఇది నాన్న చెబుతున్నాడు. జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి, జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానించాలి, జాగ్రత్తగా వాక్యం మీద మన మనస్సును కేంద్రీకృతం చేయాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, దేవుని ఇంటికి దూరం అవ్వడానికి, దేవుని ఇంటికి మనం దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే చాలా మంది వెనక్కి తిరిగి చూసే అనుభవం అండి కదా. వెనక్కి తిరిగి చూసే అనుభవం, వెనక్కి తిరిగి వెళ్ళే అనుభవాలు, వెనక్కి తిరిగేటువంటి ఆ మనస్సు వారిలో ఉంది కాబట్టే భక్తిలో ముందుకు సాగించలేకపోతున్నారు, భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, దేవుని ఇంటిలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. అర్థమవుతున్నాయా నా మాటలో? అర్థమవుతున్నాయా? చాలా జాగ్రత్తగా వినండి. మనం దేవుని ఇంటిలో మనకు ఒక అధికారం ఇవ్వబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వెనక్కి తిరిగి చూసే అనుభవాలు ఎవరినో నైనా ఉంటూ ఉంటే ఈ మధ్య